సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, రెండు, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రసన్న రాజేంద్రన్న వీడియో మీరందరూ చూశారు. ప్రసన్న కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం కోవూరికి శ్రీనివాసరెడ్డి గారితో 5 సార్లు పోటీ చేసి పేద ప్రజలందరూ కూడా ఆయన ఆరాధ్య దైవంగా ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు కోవూరు ప్రజలు. ఈరోజు 1000 ఎకరాలు పోగొట్టుకుని ప్రజా జీవితంలో రాత్రనక పొగులనక సేవ చేస్తున్న ప్రసన్నకి తోడుగా ఉండాల్సిన అవసరం కోవూరు ప్రజలకు అందరికీ ఉంది. అదేవిధంగా సాయిరెడ్డి అన్నకు అవసరం లేకపోయినా నెల్లూరు ప్రజలకు సేవ చేయాలా, నెల్లూరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిని ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వీసారెడ్డి అన్న ఇక్కడ పెట్టడం మీ నెల్లూరు ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వేమిరెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గర మోసపోయినాను, నేను నన్ను మోసం చేసి రాజ్యసభ ఇస్తాను నీలేదన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తీసుకుపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. జగనన్నకి ఆ రోజు ఆయన అవసరం అన్నా మనకంటే ఆ రోజే చెప్పాడు జగనన్న, కార్పొరేట్ వాళ్ళు ఉండరు సత్యన్న, మీ మాదిరి వాళ్ళు కాదు, వాళ్ళు ఉండరన్నా అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన అవసరం ఉందని 2019లో ఆయన గూడూరులో చేర్పించేటప్పుడు జగనన్నకి చెప్పి ఆయన చేర్చుకొని పార్టీలో ఆయనకి ఎంత పెద్ద రేంజ్లో జగనన్నతో కూడా ఆయన ఇచ్చాడో, సొంత కుటుంబ సభ్యుడు మాదిరిగా ఇంట్లో కూర్చొని అన్నీ జరిపిన వ్యక్తి వేమిరెడ్డి గారు. ఈరోజు చిన్న కారణంతో పార్టీ వదిలి వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేసి మీరందరూ వింటున్నారు.
ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏం చెప్తారో మీరందరూ కూడా వింటున్నారు. ఇవన్నిటికీ ప్రశాంత్ అమ్మకి ఈరోజు ఢిల్లీలో మొత్తం పదవులు ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. అదేవిధంగా ఆమెకి ఆల్ ఇండియా టీటీడీలో అన్ని దేవస్థానాల మీద చైర్మన్కి ఇచ్చాడు. అంతకాడికి పెద్ద పదవులు ఇంకా లేవు. రాజ్యసభ 2 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అటువంటి పార్టీని నడీదిలో వదిలేసి మీరు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్కుగా విజయసాయి రెడ్డి గారిని, ఈ 7 మంది టీంని